నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. పుష్కరాలకు సంబంధించి చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాను. మంచి స్పందన లభిస్తూ ఉంది. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అసలు పుష్కరం అన్న పేరు ఎందుకొచ్చింది? అంటే 12 నెలలు అనొచ్చు కదా! లేదా 12 సంవత్సరాలు అనొచ్చు కదా! లేదా ఇంకొక పేరు ఏదైనా కేవలం పుష్కరం అని మాత్రమే ఎందుకంటారు అనే డౌట్ అందరికీ వచ్చి ఉంటుంది. దానికి సంబంధించిన ఒక కథ ఉంది. ఆ కథను వివరిస్తూనే ఇక పుష్కర స్నానం ఏ విధంగా ఆచరించాలి? రకరకాలుగా చేసేవాళ్ళు ఉంటారు. అసలు వాస్తవంగా ఏ విధంగా చేస్తే మంచిది? ఈ విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. రఘుప్రియ గారు నాతో పాటు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. నమస్కారం. నమస్తే అమ్మా. ఇక పుష్కర స్నానం గురించి చెప్తూనే అసలు ఎందుకు వచ్చింది ఆ పేరు పుష్కరం అనే పేరు ఎందుకు రావటం జరిగింది? దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి చెప్పండి. ముందు పుష్కర స్నానం ఎలా చేయాలి చెప్తాను. పుష్కర అనేది 12 నెలలు అందరికీ తెలిసిందే. అది ఒక్కొక్క నెలకి ఒక్కొక్క మేషాది నుంచి మీనరాశి వరకు ఉండే దాని గురించి గత వీడియోలో ప్రస్తావించాను. అయితే ఇప్పుడు అసలు పుష్కర స్నానం ఎలా చేయాలి అంటే మామూలుగా వెళ్ళిపోయి కూర్చుని మనం చేసేసే స్నానాల్లో నిత్యంగా మన ఇంట్లో చేసుకునే స్నానాలు కాదు. పుష్కర స్నానానికి ఒక విధి ఉంది. అది ఏంటంటే దానికి ఒక స్నానానికి దిగే ముందు మనం ఒక చిన్న శ్లోకం చెప్పాలి. చెప్పండి. ఆ శ్లోకం చెప్పకపోతే పుష్కర స్నానం మొత్తం ఫలితం అంతా పోతుంది. అయ్యో. ఓకే. పిప్పలాద సముత్పన్నే కృతే లోక భయంకరి మృత్తికాం మయా దత్తం ఆహారార్థం ప్రకల్పయ అంటే పిప్పలాద మహర్షి దీనికి ఆద్యుడు అన్నమాట. అయితే పిప్పలాద సముత్పన్న ఆయన ద్వారా ఏర్పడినది. దీన్ని మృత్తికానాం మయా దత్తం అంటే మృత్తిక అంటే మట్టి నా చేత నీకు ఆహారంగా ఇవ్వబడింది. తీసుకుని నాకు అంతే ప్రసాదాన్ని, అంతే భాగ్యాన్ని, అంతే ఫలాన్ని ప్రసాదించు అని చెప్పడం ఈ శ్లోకం తాలూకా తాత్పర్యం. ఇక్కడ మృత్తిక అనే ప్లేస్ లో పురుషులైతే మృత్తిక అనుకోవాలి, స్త్రీలైతే హరిద్రాం అనుకోవాలి. హరిద్రాం అంటే పసుపు కుంకుమ, పసుపు అన్నమాట. పసుపుతో పాటు కుంకుమ కూడా మనకి కలిసి ఉంటుంది. స్నానానికి దిగే ముందు 3 సార్లు ఇలాగా నదిలో మనం మృత్తిక ఈ చెప్పుకొని పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరి మృత్తిక అంటే హరిద్రాం మయా దత్తం ఆహారార్థం ప్రతికల్పతే అని అనుకుని మనం అది ఆయనకి పూజ చేసుకోవాలి. ఎవరికి? నదికి పూజ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ పూజ చేస్తామో దాని యొక్క ఫలితం మనకి వస్తుంది. ఇది ఏమిటి? అసలు ఈ పిప్పలాదుడు ఎవరు? అది తెలుసుకుందాము. అయితే దీనికి ఒక పురాణ గాథ ఉంది. పూర్వము పిప్పలాదుడు అనే ఒక కౌశిక మహర్షి వారి కొడుకు అన్నమాట. అబ్బాయి కౌశిక మహర్షి అందరికీ తెలిసిన వాళ్ళే. ఆయన కొడుకే ఈ పిప్పలాదుడు. అయితే కౌశిక మహర్షి ఆ పిల్లవాడిని పెంచి పోషించే స్తోమత లేక అతన్ని తీసుకెళ్లి ఒక అడవిలో వదిలేస్తాడు. అడవిలో వదిలేసేటప్పటికి చాలా చిన్న పిల్లవాడు అడవిలో వదిలేస్తాడు పోషించే శక్తి లేక. ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు చేమల తాలూకా పళ్ళు ఫలాలు తింటూ ఆ చుట్టుపక్కల ఉండే నదుల్లో నీరు తాగుతూ అలాగా బతుకుతూ ఉండేవాడు. ఒకరోజు నారద మహర్షి వచ్చి చూశాడు. అరే ఏంటి ఈ పిల్లవాడు ఇలాగా అనుకుని ఆ పిల్లవాడిని దగ్గర తీసి, బాబు నీ అవస్థ చూస్తుంటే నాకు బాధగా ఉంది, నీకు నేను ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను, ఆ మంత్రంతో నువ్వు నీ జీవనం సాగించు అన్నారు. అలా అని చెప్పి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పటి నుంచి ఆ పిప్పలాదుడు అదే మంత్రాన్ని జపిస్తూ 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 పెద్దవాడయ్యి మహర్షిగా అయిపోయాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు మళ్ళా నారదుడు తిరిగి వచ్చి ఎలా ఉన్న మహర్షిగా అయిపోయేటప్పటికే చాలా సంతోషించాడు. చిన్నపిల్లవాడుగా చూసిన తర్వాత ఎదిగి మహర్షి అయ్యేటప్పటికి నారద మహర్షుల వారికి చాలా సంతోషం వేసింది. బాబు ఎలా ఉన్నావు అంటే, అప్పుడు ఆ మహర్షి ఏమని అడిగారంటే, నారద మునీంద్ర, నేను చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి ఇప్పటి వరకు ఇంత కష్టాలు పాలవడానికి గల కారణం ఏంటి? దీనికి ఏమిటి, నేనేం చేశాను తప్పు అని అనేటప్పటికీ, నాయన ఈ నీవు పడ్డ కష్టాలన్నిటికీ కారణం శనీశ్వరుడు అని చెప్పాడు. వెంటనే కోపోద్రేకంతో ఏం చేశాడంటే గ్రహమండలం నుంచి శనీశ్వరుని ఈడ్చుకొచ్చి ఇక్కడ పెట్టాడు.
పెట్టేటప్పటికి గ్రహ మండలం అంతా అతలాకుతలం అయిపోయింది. శనేశ్వరుడు 9 గ్రహాలు రన్ అవుతుంటే తిరుగుతుంటేనే కదా జనాలు జీవకోటి ఉండేది. ఎప్పుడైతే శనీశ్వరుడు ఇక్కడికి వచ్చేసాడో అప్పుడు వెంటనే అతలాకుతలం అయిపోయి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, దేవతలు, మొత్తం మునులు అందరూ కలిసి ఈ పిప్పలాదుడి దగ్గరికి వచ్చేసారు. ఈ పిప్పలాద మహర్షి, నేను శనీశ్వరుడిని వదలనంటే వదలను, ఎందుకు అంటే బాల్యంలో ఈయన కష్టాలు పిల్లలు తట్టుకోలేరు, దానికి ఇదే ఆయనకి కరెక్ట్ శిక్ష అని చెప్పారు. లేదు లేదు అని చెప్పి అందరూ మొరపెట్టుకుంటే సరే వదులుతాను అని చెప్పి ఆయన ఏం చేశారంటే మళ్ళా తిరిగి గ్రహ మండలానికి శనేశ్వరుని వదిలేశారు. అప్పుడు బ్రహ్మ సంతోషించి, నాయన నా మాట ప్రకారంగా నువ్వు వదిలేశావు కాబట్టి ఎవరికైతే శని బాధలు అంటే అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అష్టమ శని, ఇలాగా శనీశ్వరుడు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటూ ఉంటారు. మనం ఏలినాటి శనినే చూసుకుంటాం కానీ 4 నెలలకి అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని అంటే 8 నెలలు, అర్ధాష్టమ శని అంటే 4 నెలలు. శని భగవానుడితో మనకి నిత్యం ఏదో ఒకటి ఉంటుంది. మిగతా గ్రహాలు మిగతా అసలు ఏ గ్రహాన్ని అంతగా తలుచుకోము, శని భగవాను మాత్రమే తలుచుకుంటాం. శని పట్టుకున్నాడు పట్టుకున్నారు అని కూడా అంటూ ఉంటారు. మన నిత్య జీవితంలో కూడా చాలా మంది వాడుక భాషలో కూడా ఆయన్ని అనుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ ఏమైందంటే ప్రత్యేకంగా బ్రహ్మ ఇచ్చిన వరం ఏంటంటే, జనరల్ గా మనం ఏమనుకుంటాము, శని బాధ తప్పాలంటే ఆంజనేయ స్వామిని తలుచుకోవాలి, వెంకటేశ్వర స్వామిని తలుచుకోవాలి మనం అనుకుంటుంటాం. కానీ అంతకన్నా ముందుగా పిప్పలాద మహర్షిని తలుచుకోవాలంట. ఓకే. అప్పుడు ఈ శని బాధలు తప్పుతాయి. బాల్యారిష్టాలు అంటుంటారు. చిన్న పిల్లలకి, ఎవరైనా మన ఇంట్లో చిన్నపిల్లలకి కనుక శని పట్టినట్టు మనం వేయించుకుంటాం కదా, జాతక చక్రం వేయిస్తాం కదా పిల్లలు పుట్టంగానే, అప్పుడు మనకు అందులో తెలుస్తుంది ఓకే ఈ పిల్లవాడికి ఇన్ని నెలలు ఇన్ని అని తెలిసినప్పుడు జాతక చక్రంలో, అప్పుడు వెంటనే తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ పిప్పలాద మహర్షిని తలుచుకోవడం కానీ ఆ స్వామివారి కథ చదువుకోవడం కానీ చేస్తే పిల్లలకి అంత బాధ ఉండదు. కానీ శనీశ్వరుడు పట్టకుండా ఉండడు, కానీ బాధ మాత్రం తగ్గుతూ ఉంటుంది. ఆయన గ్రహచారాలు గోచారాలు లగ్నాలను బట్టి పడుతూ ఉంటాడు. ఆ పట్టింది మనం తెలుసుకుని, పంతులు గారి ద్వారా తెలుసుకుని, పురోహితులు తెలుసుకుని ఆ పిల్లవాడికి పట్టింది అని అనంగానే మనం మిగతా వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని తలవడంతో పాటుగా పిప్పలాద మహర్షి కథ ఒక్కసారైనా తలుచుకుంటే అంత ఉధృతి ఉండదు అని పురాణ వాచ అన్నమాట. ఓకే, చాలా అంటే చాలా చక్కగా వివరించారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం పుష్కరాల గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా, అసలు ఏమిటి పుష్కరం అని ఎందుకు అంటారు, ఆ విషయం చెప్పండి. పుష్కరము అంటే 12 సంవత్సరాలు. అది ఒక బ్రాహ్మడు ఆయన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించుకుని ఆ పవిత్రతని తీసుకున్నాడు. యాక్చువల్ గా అతను ఒక బ్రాహ్మడు, కానీ ఎలాగైనా నేను పవిత్రత సంపాదించాలి అని రాక్షసులకైనా మునులకైనా మానవులకైనా ఏదో ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికతో ఈయనకేంటంటే నేను నదులలో ప్రాశస్త్యం పొందాలి అని తీవ్రమైన కాంక్షతో ఏం చేశాడు, తపస్సు చేయంగానే శివుడు ప్రత్యక్షమయ్యి ఆ నదుల్లో ఈ మనుషులు స్నానం చేసిన అపవిత్రత అంతా పోగొట్టి పుణ్యం అంటే నదులకు పవిత్రత ఆపాదించాలి అని చెప్పి శివుడి దగ్గర నుంచి వరం తీసుకుని ఆయన అందులో ప్రవేశించాడు. అది పుష్కర కాలంలో మాత్రమే ఈయన అందులో ప్రవేశించాడు కాబట్టి ఆ పుష్కరుడు పేరు మీద పుష్కరము అనే నామం వచ్చింది. రైట్. సో అదండి, పుష్కరుడికి నామం మీద పుష్కరాలు అనే నామం అనేది రావటం జరిగింది. మనందరం పుష్కరాలు అనేది జరుపుకుంటూ ఉన్నాం. కానీ పుష్కర స్నానం చేయటం వల్ల ఏమిటి ప్రాధాన్యత అనేది కూడా తెలిసింది కదా. సో ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని చేరవేయండి. దానికి మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దానివల్ల చాలా పుణ్యం దక్కుతుంది. అట్ ద సేమ్ టైం చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పుష్కరాలకు సంబంధించి మరింత సమాచారం మరో వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.